హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రముఖ నటుడు శివాజీ షిండే పరిస్థితి అయితే విషయమండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే నటుడు శివాజీ షిండేకు తీవ్ర అస్వస్థత అండి. అసలు ఏమైందంటే షియాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలోకైతే తరలించేశారు. పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారండి. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కానున్నారు. కాగా గతంలోనూ ఆయన ఛాతీ నొప్పికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ షియాజీ షిండే కొద్ది రోజుల క్రితమే అస్వస్థతకు గురి ఆయనైతే చెప్పారండి. సో అదేవిధంగా ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుని వచ్చారని అన్నారు. దీంతో వెంటనే ఆయనకు అవసరమైన చికిత్సను అందించి గుండె పరీక్షలు చేశామన్నారు. టెన్షన్లో గుండెకు రక్తం సరఫరా చేసే సిరంజులు మూసుకుపోయాయని, దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశామని అన్నారు. పరిస్థితి విషమించక ముందే ఇక చికిత్స అందించామన్నారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అయితే వెల్లడించారు. మరో 2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారన్నట్టు కూడా ఆసుపత్రి సిబ్బంది అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. మరి బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. సో కాగా షియాజీ షిండే తెలుగులో పాటు హిందీ, మరాఠీ, భోజ్పురి, తమిళ, కన్నడ అనేక లాంగ్వేజ్లో అనేక రాష్ట్రాల్లో కూడా సినిమాలు చేసి నటుడుగా మంచి గుర్తింపు అయితే పొందారండి. ఇక తెలుగులో ఆయన గుడుంబ శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, దుబాయ్ సీను, ఆట, లక్ష్మి, అరుంధతి, దూకుడు, బిజినెస్ మ్యాన్ ఇలా స్టార్ హీరోల చిత్రాల్లో అయితే విలన్గా నటించారు. అలాగే పలు చిత్రాల్లో తండ్రి పాత్రలు కూడా పోషించారండి. నటుడిగా మంచి గుర్తింపు పొందారంటే ఈయన